నమస్తే, వెల్కమ్ టు న్యూస్. నేను రాజశేఖర్. ఎస్, నిన్న జరిగినటువంటి రాజకీయ పరిస్థితులు కానీ, ఒక విస్తారంగా కురుస్తున్నటువంటి వర్ష నేపథ్యంలో కానీ జరిగినటువంటి సమాచారాలకు సంబంధించినటువంటి పూర్తిగా నివేదికలు అందించడానికి వార్తాపత్రికలు మనకి రోజు వస్తుంటాయి. సో ఒక్కొక్క వార్తాపత్రికలో ఎలాంటి సంబంధించినటువంటి వార్తలు ప్రచురించారు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా ఈనాడు చూస్తే కనుక మనకి ప్రధానంగా చూసుకుంటే ఈనాడుకు సంబంధించి నష్టాల మేటలు అనేది ఒక ప్రధానంగా వార్త కనిపిస్తుంది. దాదాపుగా 3 రోజుల నుంచి కూడా మనకి ఇవే వార్తలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే వర్షాల నేపథ్యంలో నష్టపోయినటువంటి పంటలకు సంబంధించి కానీ పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక్కడ నష్టాల మేటలతో పాటు చెరువులు వాగులు పొంగడంతో పంట పొలాల ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక వార్త కనిపిస్తుంది. ఎటు చూసిన ఇసుక దిబ్బలే, బాగు చేసి సాగుకు దిగాలంటే లక్షలు కావాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. దానికి అనుసంధానంగానే మరొక వార్త కనిపిస్తుంది. పంట పోయి బండరాలు మిగిలాయంటూ రెండేళ్లకోసారి గోదావరి గోస అంటూ కూడా దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. 3వ ప్రమాద హెచ్చరికతో సర్వం మునుక గత 50 ఏళ్లుగా ఇదే తీరు, అరకట్టతోనే అరికట్టకు అవకాశం, ఇక కార్యరూపం దాల్చి నిపుణుల కమిటీ నివేదిక అంటూ ఇక్కడ దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. కనుక మనం రైట్ సైడ్లో చూసుకుంటే మెయిన్లో ఉల్లంఘనలకు అబద్ధం, ప్రభుత్వం దాడి నిజం అంటూ కూడా మార్గాన్ చిట్ ఫండ్ కమిటీకి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. చందాదారులకు బెదిరింపులకు జగన్ సర్కారు పన్నాగం అంటూ కూడా ఈనాడులో ఒక వార్త కనిపిస్తుంది. ఇక మనం కిందకు వస్తే తక్షణ సాయం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అంటూ కిషన్ రెడ్డికి సంబంధించిన మొరంచపల్లిలో ఆయన పర్యటించడం, నష్టపోయినటువంటి గడ్డ మహాలక్ష్మి భర్త శ్రీనివాస్తో మాట్లాడుతున్న ఒక దృశ్యాన్ని కూడా అక్కడ ఫోటోని వేస్తూ కూడా అక్కడ వార్త ప్రచురితమైంది. 900 కోట్ల రూపాయల విపత్తు నిధులు సిద్ధంగా ఉన్నాయి, మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం ఇవ్వచ్చు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వార్త ఇది. దాని పక్కనే భవన నిర్మాణ కార్మికుల ప్రమాద బీమా 3 లక్షలకు పెంచుతూ ఒక వార్త హరీష్ రావుకు సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వార్త. డిజిటల్ గుర్తింపు కార్డుల కాల పరిమితి 10 ఏళ్లకు మంత్రి హరీష్ రావు ఆగస్టు నుంచి అమలు చేస్తారని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఇక్కడ వార్త. దిగువకు వస్తే ప్రధానంగా 2030కి దేశ తలసరి ఆదాయం 3.28 లక్షల రూపాయలు ఉంటుందంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఇక రేపు భారీ వర్షాలు, నేడు తేలికపాటి వానలు కురిసే అవకాశం అంటూ వాతావరణ శాఖకు సంబంధించినటువంటి వెల్లడించినటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. మణిపూర్లో ప్రభుత్వం విఫలం, ఇక ప్రధాని మోదీ మౌనంతోనే మరింత నష్టం, ఆ రాష్ట్రంలో మరణకాండపై ఇండియా కూటమి ధ్వజం పార్లమెంట్లో ప్రస్తావనించనున్న నేతలు. దీనికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక ప్రధానంగా పాకిస్తాన్లో ఆత్మహత్య దాడి జరిగింది. ఓ రాజకీయ పార్టీని ర్యాలీలో పేలినటువంటి బాంబు, 44 మంది మృతి చెందారు, 100కి పైగా గాయాలయ్యాయి. ఇక తహ్రీకే తాలిబాన్ ఉగ్ర సంస్థపైనే అనుమానాలు అంటూ దానికి సంబంధించినటువంటి ఒక హృదయ విదాకరమైనటువంటి దృశ్యాలు కూడా ప్రచురిస్తూ అక్కడ వార్త కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త కొలువులు ఎప్పుడు అనే ఒక వార్త కనిపిస్తుంది. అలాగే ఆంధ్రజ్యోతి సైడ్ యాంగిల్లో ఇంకొక వార్త కూడా ఉంది. చీరకట్లో చూడాలి ఉందంటూ సారీస్లో ఉన్న సింగిల్ ఫోటో పంపించంటూ విద్యుత్ ఉద్యోగికి సంబంధించినటువంటి ఒక ఆయన వేధింపులకు గురి చేసినటువంటి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక కొలువులు ఎప్పుడు ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ నిరీక్షణ, భారీగా తగినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్, 90,000 కొత్త ఐటీ ఉద్యోగాలకు బ్రేక్ పడింది, ఎన్ఐటి ఐఐటీలోనూ తగ్గిన ప్యాకేజీలు అంటూ ఇక్కడ ఒక వార్త మనకి ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది. దానికి పక్కన ఇంకొక వార్త, అసెంబ్లీ ద్వారా ఏం చెబుతాం, ఇక ప్రజల్లో కొత్తగా ఆకట్టుకుందాం, వరద బాధితులకు ఆదుకోవడం సహా కేబినెట్ భేటీలో 50 అంశాలపై చర్చ, యూసీసీకి వ్యతిరేకంగా తీర్మానం, అనాథల పాలసీ, దళిత బీసీ బంధు, గృహలక్ష్మి పథకాల అమలుపై చర్చ అంటూ రైతు బీమా తరహాలోనే కార్మికుల బీమా అంటూ హరీష్ రావుకు సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్లే కార్డు రెన్యువల్ గడువుకు సంబంధించినటువంటి వార్త. ఇక పక్కన ఇంకొక వార్త, మొరంచపల్లి మొర అంటూ ఆ అధీన స్థితికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. సర్వం కోల్పోయిన ప్రజలు, బియ్యం కూడా లేని దుస్థితి, ఆదుకోని ప్రభుత్వం, బాధితులు స్వచ్ఛంద సంస్థలే దిక్కుగా మారాయంటూ వార్త కనిపిస్తుంది. దానికి సంబంధించిన చిత్రపటం, చెదురుమెదురుగా ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి చిత్రపటం కూడా వేశారు. గోదావరి తగ్గుముఖం, రేపు 8 జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ మరొక వార్త కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతిలో ఇంకొక వార్త మనం చూసుకుంటే, ఇక విజయాశయం మరో హిట్ అంటూ కూడా పిఎస్ఎల్కి సంబంధించినటువంటి C-56 ప్రయోగం సక్సెస్ కావడం, 7 సింగపూర్ ఉపగ్రహాలు లింగ్లోకి ప్రవేశపెట్టింది. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక జైపాల్ రెడ్డికి ఓటేస్తామంటూ కూడా ఆ అసమ్మతి నేతల సమావేశంలో మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. ఆయనపై స్వతంత్ర అభ్యర్థి నిలబడదాం, కసిరెడ్డికి లేదా మరో బీసీకి టికెట్ ఇవ్వాలి, అలాగైతేనే పార్టీ కోసం పనిచేస్తామంటూ బీఆర్ఎస్ కలపకుర్తి నేతల అల్టిమేటం జారీ చేసిన వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. కందుకూరు ఫామ్ హౌస్లోనే భేటీ, అధిష్టానానికి తీర్మానం పంపాలని నిర్ణయం. సో పక్కన ఇంకొకటి బీజేపీకి రామ్ అంటే బీజేపీ నుంచి 3 నేతలు పార్టీ మారే యోచనలు ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అసంతృప్త నేతల యోచన, అధిష్టానం వైఖరితో మార్పుల్లో రాజకీయ భవ్యంపై భంగకైనటువంటి పరిస్థితి వార్త ఇక్కడ మనకి హైలైట్గా నిలుస్తుంది.
ఇంకొక వార్త చూసుకుంటే తలసరి ఆదాయము తెలంగాణ టాప్గా నిలిచింది. తర్వాత 4 స్థానాలు దక్షిణాది రాష్ట్రాలవి. 2030 నాటికి $6 ట్రిలియన్ జీడీపీ. అప్పటికి తలసరిలో గుజరాత్ టాప్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఇక నేడు ఢిల్లీ బిల్లుపై ఢీ అంటూ పార్లమెంట్లో ప్రవేశపెట్టున్న ప్రభుత్వం బిల్లులు అడ్డుకునే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ఇక మిత్రులు గట్టెక్కిస్తారని బీజేపీ ఆశలు ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి వార్త మనకు కనిపిస్తుంది. మణిపూర్కి సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపక్షాలకే విపక్షాలు పట్టుపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నితీష్ ఎప్పుడైనా ఎన్డీఏలోకి అంటూ కేంద్ర మంత్రి అథవాలే ఆయన మొదటి నుంచి కూడా ఎన్డీఏ అంటూ రఘుబర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వార్త ఇక్కడ కనిపిస్తూ ఉంది. తెలంగాణలో అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయంటూ మరొక వార్త కూడా ఇక్కడ మనకి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆత్మహత్య దాటి 44 మంది దుర్మరణం అంటూ మరొక వార్త ఉంది. దాదాపుగా 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాజకీయ పార్టీ సభ లక్ష్యంగా దాడికి సంబంధించినటువంటి అక్కడ చిత్రపటం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ప్రజ్ఞాపూర్లో సిటీలో నుండి పాడైనటువంటి మోసుకుంటూ ఒక పాడె అంటే చెరువే వైకుంఠధామం అంటూది. ప్రధానంగా చూసుకుంటే సీఎం కేసీఆర్ ఇలాకాలోనే జరిగినటువంటి పరిస్థితి. నిండుగా నీరుండగా అందులోనే అంత్యక్రియలు చేసినటువంటి పరిస్థితి. సీఎం కేసీఆర్ ఇలాకాలోనే ఆఖరి మజిలీకి కష్టాలు. గజ్వేల్లో నిర్మాణం, ప్రజ్ఞాపూర్లో విస్ఫోరణ, మరో చోట స్థల సమస్య అంటూ ఇక కేసీఆర్కు సంబంధించినటువంటి ఇలాకాకు సంబంధించిన ఒక వార్త మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కనిపించిన పరిస్థితి. తర్వాత మనం సాక్షి చూసుకుంటే ఇంకా సాక్షిలో చూసుకుంటే మనకు ప్రధానంగా ఔటర్ చుట్టే మెట్రో 5 కొత్త మెట్రో కారిడార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. గవర్నర్ తిప్పి పంపిన బిల్లుపై కూడా చర్చ అంటూ కూడా మరొక వార్త కూడా దానికి సంబంధించిన అనుసంధానంగానే ఉంది. నేడు కేబినెట్ భేటీలో చర్చించే ఆమోదం తెలిపే అవకాశం. మంత్రివర్గ భేటీకి మొత్తంగా 22 అంశాలతో కూడిన అజెండా ఖరారు. BHEL లకిడికాపూల్ నాగోల్ టు ఎల్బీనగర్ 2వ దశ విస్తరణ అంటూ ఇక ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రోకు సంబంధించినటువంటి వార్త ఇది. ఇక పక్కన మరొక వార్త చూసుకుంటే నేడు రేపు మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా వర్షాలు అయితే ఖచ్చితంగా పడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది. దానికి దిగువనే అనుసంధానంగా భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో మల్లన్నవాగు ఉధృతికి ఒక రోడ్డు కొట్టుకుపోయింది. ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి నిచ్చెనెక్కుతున్న ఒక గిరిజనకు సంబంధించినటువంటి చిత్రపటాన్ని ఇస్తూ వార్తని ప్రచురించారు. మరొక వార్త చూసుకుంటే వరంగల్ ఎయిర్పోర్ట్లకు ఓకే. నేడు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చ. 1000 ఎకరాల నిర్మాణం ప్రస్తుతానికి డొమెస్టిక్ సేవలే అంటూ ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. పాకిస్తాన్లో ఆత్మహత్య దాడి, 44 మంది మృతి, మరో 200 మంది గాయాలంటూ ఇక్కడ రాజకీయ పార్టీ సభ జరుగుతుండే ఘటన జరిగిందని ఒక వార్త కనిపిస్తుంది. బోధన వేదన అంటూ మరొక వార్త. అన్ని వర్సిటీల్లోనూ ఆచార్య కొరత ఉంది. కుంటుపడుతున్న విద్యా ప్రమాణాలు, జాతీయ స్థాయి ర్యాంకుల్లో వెనుకబడుతున్న విశ్వవిద్యాలయాలు, మంజూరు చేసిన పోస్టులు 2837 అంటూ కూడా ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇంకొకటి భద్రాచలం వద్ద తగ్గిన వరద ఉధృతి. 50.9 అడుగులకు చేరిన నీటి మట్టం. 3వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ. ఇది సంవత్సరం 831.357 టీఎంసీలు గోదావరి జిల్లాలు కడక్కి పాలంటే సముద్రం పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరొకటి కిషన్ రెడ్డికి సంబంధించిన వార్త. 914 కోట్ల రూపాయలతో ఆదుకోండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన. వరదలతో నష్టపోయిన వారికి తక్షణమే సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. వరంగల్ బీఆర్ నగర్లో వరద ముంపుకు గురైనటువంటి వ్యక్తి ఇంట్లోకి వెళ్తూ ఆయన చూసినటువంటి పరిస్థితి, పరిశీలించిన పరిస్థితికి సంబంధించిన చిత్రపటాన్ని కూడా వేశారు. అలాగే ఇంకొక వార్త చిన్నగా మనకి సైడ్ యాంగిల్ ఇచ్చారు. నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం వరద నష్టంపై అంచనాకు జిల్లాలో పర్యటన. ఇక ఇంకొకటి గుడ్ బై ఇండియా అంటే పుష్కర కాలంలో ఏకంగా సుమారుగా 18 లక్షల మంది భారతదేశానికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని, పౌర హోదాను వదులుకున్నటువంటి పరిస్థితి సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఉన్న విధంగా భారత్లో కూడా ఉమ్మడి పౌరసత్వానికి ఆమోదం లేకపోవడమే భారత పౌరసత్వానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి యూసీసీ బిల్లు కూడా తాజాగా కేంద్రం ప్రవేశపెట్టింటే అది కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక అత్యవసర వైద్య సేవలకు 466 వాహనాలు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. చివరిగా ఇందులో ఒక వార్త చూసుకుంటే మనకి ఇస్రో మరో విజయం సాధించిందంటూనే మెడికల్ సీట్లు మిగులుతున్నాయి. ఇక విద్యా వైద్య చదవాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతుంది. దీంతో నీటి పరీక్ష రాసేవారు పెరుగుతున్నారు. మరోవైపు కాలేజీలు సీట్లు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. తద్వారా MBBS, BDS సహా MD, MS, MDS వంటి పీజీ కోర్సులు వచ్చారని ఊవులూరుతున్నారు. ఈ నేపథ్యంలో మెడికల్ సీట్లు మిగులుతున్నాయంటూ దానికి సంబంధించినటువంటి దేశం 3 ఏళ్లలో భర్తీ కాని సీట్లు అంటూ MBBS సీట్లు 860 ఉంటే పీజీ మెడికల్ సీట్లకు సంబంధించి 12,758 మిగిలినటువంటి పరిస్థితి అంటూ ఇక్కడ వార్త కూడా మనకి ఉన్నటువంటి పరిస్థితి. వార్తాపత్రికకు సంబంధించినటువంటి విశ్లేషణ. ప్రధానంగా వర్షాలకు సంబంధించినటువంటి వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే అసెంబ్లీ సంబంధించినటువంటి 3వ తారీఖులో ఉన్న నేపథ్యంలో ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి 50 అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొరంచపల్లికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా అంటే మనకి కక్కలా వికలం చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తే హృదయం ద్రవించిపోతుంది ఖచ్చితంగా. అంటే రాత్రి పడుకొని లేచేలోపే ఎక్కడ ఉన్నామో, ఎవరున్నారో, ఎక్కడ ఉన్నామో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే ఆపన్న హస్తం ఎదురు చూడడం ఒకటైతే ప్రజం గుప్పెట్లో భయంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి వీటిపై విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారు మనకి అందుబాటులో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే కృష్ణమూర్తి గారు.
ఎస్, మనకి విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి విపత్కర పరిస్థితులు ఎవరు అంచనా వేయనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ జరిగిన తరువాత తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ లేకపోతే ముందస్తు చర్యలు కానీ ఎక్కడ పూర్తిగా విఫలమైందని కనిపిస్తుంది. మొరంచపల్లికి వస్తే అక్కడ కకలావికలమైనటువంటి పరిస్థితి. వారు తెల్లవారు లేచేటప్పటికి ఒక బిడ్డ కనిపించట్లేదు, తండ్రి కనిపించట్లేదు, భార్యాభర్తలు విడిపోతున్నారు, పశువులు మొత్తం విడిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా వారికి బ్రతకడానికి కూడా బ్రతికే ఉన్నామనే ఒక ఆలోచనలో కలిగించేటువంటి దృశ్యాలు జరిగాయి. సో ఈ జరిగిన తర్వాత ఇప్పుడు కూడా వారు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మా దగ్గరికి రాలేదు, కనీసం ఆహారం మాకు అందనటువంటి పరిస్థితి కనిపిస్తుంది, స్వచ్ఛంద సంస్థలు మాకు దిక్కవుతున్నాయని వాపోడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ప్రభుత్వం తీసుకున్న చర్యలు విఫలమైందనడానికి కారణం అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా విఫలమైందని చెప్పొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒప్పుకునేందుకు సిద్ధంగా లేదు. కారణం ఏంటంటే వాళ్ళకు కేవలం రాజకీయమే కావాలి, ప్రజల సంక్షేమం పట్టదు. వరదలు వస్తాయి అని ఐఎండీ హెచ్చరించినప్పటికీ కనీసం ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయకపోవడం. ఓకే, మోరంచపల్లి ఘటన అనేది ఒక చెరువు కట్ట తెగడంతో ఆ ఊర్ను చుట్టుముట్టడం జరిగింది, రాత్రి జరిగింది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ కానీ మిగతా ఆర్డీఓ, మిగతా అధికారులు వాళ్ళందరూ కూడా రంగంలో దిగి రాత్రి అక్కడ చెరువు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసే విధంగా ఉండాల్సిన ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిర్లిప్తంగా మారిందని మనం చెప్పొచ్చు. నిర్లిప్తంగా వ్యవహరించడంతో ఈ దురదృష్టమైన ఘటనలు, అత్యంత హృదయ విదారకమైన సంఘటన జరిగినాయి. మీరు అన్నట్టుగా అందరూ కలిసి కుటుంబ సభ్యులు పడుకున్న సమయంలో తెల్లారి చూసి ఎవరికి కూడా తెలుసలేదు. ఇది పరిస్థితి. ఇంత ఘోరంగా జరగడం అనేది కొంత చాలా బాధాకరం, ఎంత విషాదకరం కూడా. ఇది అంటే మనం వరదలు, ప్రకృతి వైపరీత్యం ఎవరూ ఆపలేం. కానీ మనలో మానవ సహాయం, మానవ ప్రయత్నం అనేది ఒక లోపించిందని స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. జరిగిన సంఘటన తర్వాత కూడా ప్రభుత్వ యంత్రాంగం అక్కడ మోహరించిన దాఖలాలు లేవు. కలెక్టర్తో సహా అందరూ అక్కడ ఆ ప్రాంతంలో ఉండి ఆ బాధితులకు అండగా నిలిచి వాళ్ళను సురక్షిత ప్రాంతాలు తరలించి వాళ్ళకు ఓదార్చి వాళ్ళకు కావాల్సినటువంటి కనీస వైద్యం కానీ, కనీసమైనటువంటి తిండి, పాలు, చిన్నపిల్లలు ఉంటారు, పాలు, నీరు ఇట్లాంటివన్నీ అందించేందుకు వాళ్ళు ప్రయత్నం చేయకపోవడం. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్లక్ష్యంగా ఉందో తెలుస్తూ ఉంది. అదే ఎన్నికల అంటే ఇప్పుడు మొదలు పెడతారు, ఇక ఒక నెల తర్వాత మొదలు పెడతారు. ఏమని, మేము దీన్ని అంచనా వేసాము, సహాయం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వరు. ఇప్పుడు ఇస్తే ఎన్నికల మర్చిపోతారు. కాబట్టి ఎన్నికల ముందు దీనికి ఒక మొదలుపెట్టి సహాయం చేస్తామని చెప్పి చెప్తారు. గతంలో మనం గమనించవచ్చు, భద్రాచలం ముంపు ప్రాంతాలకు స్వయంగా సీఎం కేసీఆర్ గారు వెళ్ళారు. వెళ్ళి 10,000 ఇస్తుందని చెప్పారు. మొదటి దఫా నివేదిక అందిన వాళ్ళకు మాత్రమే 10,000 ఇచ్చారు. రెండోసారి నివేదిక అందిన వాళ్ళు మిగతా వీటికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లోనే 10,000 అందాయి, మిగతా వాళ్ళకి అందదు. వాళ్ళు ఇప్పటికి ఇంకా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ మనం భద్రాచలం మళ్ళీ నిండింది, మళ్ళీ కొంత నష్టం జరిగింది. అంటే ఎట్లా ఉందంటే కొంత ఇవ్వాలి, ఒక బిస్కెట్ వేయాలి, మిగతా వాళ్ళందరినీ ఆకర్షించే ప్రయత్నం చేయాలి అంతే. కానీ పూర్తి స్థాయిలో ఆదుకుందాము, పూర్తి స్థాయిలో ఇద్దామని చెప్పేసి ఒక్కొక్క ఇల్లు నిన్న చూడండి, మనకు కనిపిస్తా ఉన్న దృశ్యాలు కొట్టుకుపోయినాయి. అసలు రోడ్డు ఎక్కడుందో తెలుసలేదు, ఇది రోడ్డు ఉండేనా ఇల్లుండేనా తెలుసలేదు వాళ్ళకు. అంటే వాళ్ళు తిరిగి నడయాడిన ప్రాంతంలో కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏమైందని తెలుస్తుంది ఎవరికి, వాళ్ళ సామాన్లు ఏమైనా తెలియదు. చాలామంది కట్టుబట్టలు బయట ఉన్నారు సార్. వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. కేంద్రం ఏమన్నా రేపు మొదలు పెడతారు, కేంద్రం ఇచ్చిందా, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ముందు మీరు ఆదుకోండి సార్. ముందు మీరు ఆదుకొని ముందు మీరు బాగా నిలవండి, నిలిచే కేంద్రం గురించి మాట్లాడదాం. మీరు పిలువకున్న కేంద్ర ప్రభుత్వం అధికార బృందాన్ని పంపించి వరద నష్టాన్ని అంచనా వేయిస్తున్నది. కనీసం వాళ్ళకి సహకరించండి. మీ ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరించి నివేదికలు ఇవ్వండి. ఇప్పటికైనా వాళ్ళకు వచ్చిన వాళ్ళకు ఇవ్వాలి కదా. నివేదికలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా. ఏమన్నా మమ్మల్ని అడిగి వచ్చారా, వరదలు కాకనే పాయ అప్పుడే వచ్చిర్రు అని మాట్లాడతాం మళ్ళా. రైట్. ఇంకోటి అమ్మ పెట్టదు, అడుగుతున్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ
కొంతమంది నేతలు కానీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే గతంలో దానికంటే కూడా ఇప్పుడు తక్కువే ప్రమాదం జరిగింది. నిజానికి మొరంచపల్లికి సంబంధించి ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరిగినటువంటి పరిస్థితి. వాళ్ళు ఏం కోరుకుంటారంటే మమ్మల్ని ఇక్కడ తీసుకెళ్లి ఎక్కడో ఎత్తైన ప్రాంతంలో మాకు ఇల్లు నిర్మించండి ఇవ్వండి మొర్రో అని వేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే వారు జరిగినటువంటి శిక్షలు అంటే కట్టుకున్న ఇల్లు దగ్గర నుంచి వస్తువుల దగ్గర నుంచి వారు ప్రాణంగా పెంచుకున్న పశు సంపద మొత్తం పోయినటువంటి పరిస్థితి. వారు వేరే ఆశ్రయం కల్పించమని కోరుకున్నారు. అక్కడ కొన్ని కట్టడాలు కూడా కారణం అవుతున్నాయి, అది ప్రభుత్వ అనుసరణలో జరుగుతుందని కొంత ఆరోపణలు కూడా ప్రజల నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇది కొంతవరకు ఆ కారణాలు కూడా ఉన్నాయనుకోవచ్చా మనం? ఖచ్చితంగా చెరువులన్నిటినీ ఆక్రమించి నిర్మాణాలు చేయడం, ఇది ఈ అంటే చినుకు పడగానే ఆ చెరువులు ఉప్పొంగుతున్నాయి. చినుకు పడ్డం ఆలస్యం లేదు సార్, చెరువులు పొంగుతున్నాయి. ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఒక ఎఫ్టీఎల్ ఉంటుంది. ఎఫ్టీఎల్ను కాపాడాల్సిన బాధ్యత అక్కడ స్థానిక సంస్థలు ప్రభుత్వాల పైన ఉంది. ఎఫ్టీఎల్ను ఏచగా ఆక్రమించి నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ఎఫ్టీఎల్ను కాపాడితే కొంతవరకు అంటే భారీ నిన్న అంటే ఈ వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన వర్షం అత్యంత ఎక్కువదే. కానీ మిగతా చోట్ల వరదలు వచ్చినప్పుడు కొంత చెరువులు చినుకు పడగానే ఒక భారీ వర్షం పడగానే చెరువులు అలగబోతున్నాయి, చెరువు కట్టలు తెగిపోతున్నాయి. కారణం ఏంటి? ఎఫ్టీఎల్ని కాపాడకపోవడమే. ఎఫ్టీఎల్ పరిధిని పురించి అక్కడ అక్రమ నిర్మాణాలకు ఆశ్రయం ఇచ్చి అక్రమ నిర్మాణాలకు మనం ప్రోత్సహించడం ద్వారా చెరువు కింద ఉన్నటువంటి కానీ ఆ చెరువు పక్కన ఉన్న వాళ్ళు కానీ మునిగిపోయే పరిస్థితికి వస్తుంది చినుకుపడితే. వీటికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఎఫ్టీఎల్ను పరిరక్షించాలన్న బాధ్యత ఉంది. ఇంకొకటి మనం అదేవిధంగా మాట్లాడాల్సింది అంటే కేంద్ర బృందం కూడా పర్యటించినటువంటి పరిస్థితి అంటే వరదల సహాయాలకు చర్యల్లో లోపం కానీ లేకపోతే నష్టం జరిగినటువంటి వాటన్నిటి కూడా అంచనా వేసేందుకు లెక్కలు వేసేందుకు వస్తున్నటువంటి పర్యటన నేపథ్యంలో కిషన్ రెడ్డి కూడా నేను కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాదాపుగా 914 కోట్ల రూపాయలు కేంద్ర ఖజానా ఉంది, అంటే విపత్తులకు సంబంధించినటువంటి సహాయక చర్యలు చేపట్టే ఒక నిధి ఉన్నప్పుడు కూడా ఎందుకు వాడుకోవట్లేదు, పూర్తిగా వాడుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విన్నపం చేస్తూనే ప్రజలకు న్యాయం చేయడానికి కూడా అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు ఈ ప్రభుత్వం దగ్గర ఆ నిధులు ఉన్నాయా, ఆ నిధులు అలాగే ఉన్నాయా, దారి మళ్ళాయా అనే విషయం మీద ఆర్థిక మంత్రి గారు కానీ సీఎం గారు కానీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి మొన్న కూడా మనం మాట్లాడుకున్నాము, కేంద్ర ప్రభుత్వము కొన్ని నిధులను పెడుతుంది. కరోనా సమయం కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే కొంత వెచ్చించిందో అవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లేదు, దాంట్లో ఒక పైసా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించలేదు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వాడలేదు, మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిదే వాడు. అన్ని రాష్ట్రాలకు, తెలంగాణ రాష్ట్రం కాదు, కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకు విపత్తు నిర్వహణ కింద విపత్తు నిధులని కొన్ని పెడుతుంది. అందులో భాగంగా 14 కోట్లైన కేంద్ర మంత్రి నిన్న వెల్లడించారు. ఆ నిధులు ఏవైనాయి, ఒకవేళ నిధులు ఉంటే ఏ జిల్లాకి ఎంత వెచ్చించారనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది దీని విషయంలో. అయితే అది జిల్లా కలెక్టర్లు ఇస్తారా, లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్గా ఒక ఇస్తుందా? రేపు 3వ తారీఖు జరిగే అసెంబ్లీలో అయినా ఈ నిధులు ఏం చేసిరు ఏమైనాయి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు అంటే ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉంది అన్న భావన కల్పించాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. జవాబుదారీగా ఉంది ఖచ్చితంగా, అంటే ప్రజల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, పాటుపడుతుంది అని చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రజల్లో భరోసాను కల్పించి వాళ్ళలో కొంత భద్రతను పెంచాల్సిన అవసరం ఉంది. ఎస్, మేము సెక్యూర్గా ఉన్నాం, జరిగింది ప్రకృతి వైపరీత్యమే, అయినప్పటికీ ప్రభుత్వం మాకు అండదండగా ఉంది, అన్ని రకాలుగా మమ్మల్ని ఆదుకునే సిద్ధంగా ఉంది, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, చర్యలు తీసుకుంది అని వాళ్ళు నమ్మకం కలిగించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో ప్రయత్నాలు చేయట్లేదు. మీరు గమనించండి సార్, వరదలు తగ్గి 3 రోజులు 4 రోజులు అవుతుంది, ఇంతవరకు కేసీఆర్ గారు ఏరియల్ సర్వేకి వెళ్ళారా? మంత్రి కేటీఆర్ ఎక్కడైనా పర్యటించారా? వరద బాధిత ప్రాంతాలలో, వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కడికైనా వెళ్ళారా? హరీష్ రావు వెళ్ళారా? ముగ్గురే కదా రాష్ట్ర ప్రభుత్వం నడిపించేది.
రైట్. ఈ ఒకటే ముగ్గురే అంటే కదా రాష్ట్ర ప్రభుత్వం నడిపించేది. వెళ్ళకపోయినా ప్రభుత్వంలో ఏం వెళ్ళకపోయినా జరిగినా సమీక్ష ఏదైనా నిర్వహణలో కానీ వీళ్ళే కదా. లేకపోతే అధికారులు సమన్వయం చేసుకోవడం కూడా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎందుకంటే ఇక్కడ చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే వారు మొర్రోని వేరుకో సర్వం కోల్పోయి బియ్యం కూడా మాకు అందట్లేదు. అంటే నిరాశ లేని వారికి కనీసం ఆహారం అందవలసినటువంటి ప్రథమంగా ఉండవలసినటువంటిది. సో వాళ్ళకి అది కూడా అందనటువంటి పరిస్థితి కనిపిస్తుంటే అధికారుల యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఫెయిల్ అయింది అనుకోవచ్చు. అంటే సమీక్ష నిర్వహించి వారిని సమన్వయం చేసి ప్రజలకి అన్ని విధాలుగా చేదోడుగా వాదోడుగా ఉండాల్సి వాళ్ళ కనెక్టివిటీ ఉండాల్సిన పరిస్థితి. అది కూడా లేనటువంటి పరిస్థితి కూడా కొన్ని 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 ఏరియాలో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా సార్. యథా రాజా తదా ప్రజ. సీఎం గారే కాలు కడప బయట పెట్టకుండా కూర్చుంటే అధికారులు ఎందుకు పోతారు సార్? అధికారులకు వేరే పని ఉంటుంది. సీఎం గారికి బిజీ ఉన్నప్పుడు అధికారులు కలెక్టర్ బిజీ ఉండరా? ఆర్డీఓలు బిజీ ఉండరా? వాళ్ళ వేరే పనులు ఉంటాయి కదా. కింది స్థాయి అధికారులు సిబ్బంది వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటారు. ఎప్పుడైతే సీఎం గారు కానీ మంత్రులు కానీ క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ పర్యటన చేసి మనం ప్రధానంగా మాట్లాడుకుంటే కృష్ణమూర్తి గారు అంటే అసెంబ్లీ ద్వారా ఏం చెబుదామని కూడా అంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి 3వ తారీఖున జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు చివరిగా మనకి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చివరిగా అంటే వాడివేడిగా ఉండే చర్చ అని చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించి సమాయత్తమవుతూ కేబినెట్ భేటీ ఈరోజు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 50 అంశాలపైన చర్చ జరగనుంది. యూసీసీకి వ్యతిరేకంగా కూడా ఒక చట్టం చేసినటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి తీర్మానం చేసే అవకాశం ఉంది. అనాథల పాలసీ కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, గృహలక్ష్మి పథకాలకు సంబంధించి పూర్తిగా చర్చ జరిగే అవకాశం. ప్రధానంగా ఇందులో వరద బాధితులకు సంబంధించి ఆదుకోవడం సహా నేటి కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అంటే మొత్తానికి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోపాలు ప్రతిపక్షాలు ఒక లేవనెత్తితే ఎలాంటి ప్రాతిపదికన వెళ్ళాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలనే చర్చగానే చూడొచ్చు అంటారా? లేకపోతే నిజంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజల సమస్యలపై చర్చించే కేబినెట్గా చూడొచ్చు అంటారా? ఎన్నికలకు ముందు అంటే చివరి శాసనసభ సమావేశాలు రేపు జరగబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సమావేశాలు ప్రజా సమస్యల మీద చర్చించే అవకాశాలు లేవు. కేవలం రాజకీయంగా విపక్షాలను దుయ్యబట్టడము, రాజకీయంగా వాళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపడం తప్ప తన వైఫల్యాలను చూపేందుకు ఎట్టి పరిస్థితుల్లో విపక్షాలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చే అవకాశాలు అయితే లేవు. విపక్షాలు నోరెత్తితే ఎదురుదాడి దిగాలి, మూకుమ్మడి దాడి చేయాలి. గతంలో మీరేం చేశారని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే గతంలో మీరేం చేశారని నిలయాలి. బీజేపీ ప్రశ్నిస్తే మోడీ ప్రభుత్వం మీద దుమ్మెత్తాలి. ఒకవేళ ప్రభుత్వంకి సంబంధించినటువంటి సమస్యలు కానీ, ప్రభుత్వానికి లోపాలు కానీ ప్రతిపక్షాలు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? లేకపోతే సభ వాకౌట్ చేసి లేకపోతే గందరగోళం అలాంటి సందర్భాలు మనం చాలా చూస్తాం, అది మనకు జరుగుతున్నటువంటిదే. అలాంటి సిచ్యువేషన్స్ పునరావృతం అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చా? లోపాలు ఎత్తి చూపేందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వరు సార్. అసలు ఫస్ట్ లోపాలే లేవని చెప్తారు వీళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తాను. బీజేపీ నేతలు మోరంచపల్లి ఘటన కానీ, లేకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వచ్చినటువంటి వరదల వల్ల ప్రజానికి ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడనుకోండి. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? గుజరాత్లో వరదలు వచ్చినాయి కదా, అప్పుడు ఎట్లా చేసిరా అని మాట్లాడతారు. మీరు చూడండి, ఇంకా ఎదురుదాడి వీళ్ళ లక్ష్యం. వాస్తవానికి విపక్షాలు విమర్శించినప్పుడు వాటిని సావధానంగా విని అందులోని మంచిని స్వీకరించి జరిగిన అంటే రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు కానీ వరద సహాయ పనులలో ఏం చేసిందని సభ ద్వారా తెలియజేసి భవిష్యత్తులో ఏం చేయబోతుంది, మరోసారి వరదలు వచ్చినప్పుడు ఏ రకంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటాయి, లేదు అంటే వరదలు వల్ల ప్రజలు ఇక ముందు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన ప్రణాళికలను సిద్ధం చేయబోతుంది అనే విషయాలను అసెంబ్లీ ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం. మనం మాట్లాడాల్సిందంటే ప్రధానంగా చూసుకుంటే ప్రతిపక్షం అనేది లేకపోతే అధికార పక్షానికి భయం ఉండదు. ప్రజలకి చేరాల్సినటువంటి పాలసీల విధానంలో కానీ లేకపోతే అభివృద్ధిలో కానీ ఎక్కడ కూడా సజావుగా జరిగే అవకాశం ఉండదు. ఖచ్చితంగా భయం ఉండాలంటే ప్రతిపక్షం ఉండాల్సిందే. కానీ అలాంటి ప్రతిపక్షం మాటలు కూడా లెక్క చేయట్లేదంటే ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తున్నట్లు అనేది ఒక పాయింట్ అయితే, రెండోటి ప్రధానంగా అంటే ఎలాంటి అంశాలు ప్రజలకి అంటే వస్తున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఏమైనా కొన్ని హామీలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా ఈరోజు అవి చర్చకొచ్చి అసెంబ్లీ ద్వారా ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? అంటే హామీలు ఏమి ఇవ్వరు, కానీ దళిత బంధు విఫలమైందని విపక్షాలు అన్నప్పుడు చెప్తారు. మేము ఇంతమంది ఇచ్చాము, ఇన్ని జిల్లాలకు, రేపు ఇంత పోయి ఇస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటూ డబ్బాలు తెచ్చుకుంటాం.
బీసీ బంధు ఇంకా అమలు కాదంటే అవుతుంది, దరఖాస్తులు దాంట్లో చూస్తున్నాం పారదర్శకత లోపిస్తుంది. పారదర్శకంగా ఇవ్వాలని చూసినాం. మేము దేశానికి ఆదర్శంగా ఉండాలని నిర్ణయిస్తున్నాం కాబట్టి దేశానికి పెద్దపీట వేయాలి, పారదర్శకంగా ఉండాలి. బీసీలో ఎవరికి బీసీ బిడ్డలకు ఎవరికి అన్యాయం జరగకూడదు, మేము చేస్తున్నామని వీళ్ళు చెప్పే అవకాశం ఉంది. మైనార్టీ బంధు, అవును మైనార్టీలు తక్కువ ఉన్నారు, వాళ్ళు అనగారిన వర్గాలుగా ఉన్నారు, చాలా మంది ఇబ్బందుల పాల్గొన్నారు కాబట్టి మేము ఇస్తున్నాం, వాళ్ళని ఆదుకొని తప్పేంటని చెప్పేసి వీళ్ళు చెప్తారు. కానీ అంటే ఇవన్నీ కూడా అంటే మీరు ఇవ్వద్దంటారా, అంటే మీరు వ్యతిరేకమా, మైనార్టీకి బీసీలకు వ్యతిరేకమా, దళితులకు వ్యతిరేకమా అని ప్రభుత్వాలను నిలదీస్తారు, అవసరమైతే ప్రశ్నించగా నిలదీస్తారు. రైట్ రైట్ మీరు అన్నట్లుగానే ప్రతిదీ కూడా అంటే తిప్పి మార్చి అంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే పరిస్థితి. ఇంకోటి కూడా కొత్తగా అంటే ఎన్నికల తరహాలోనే వస్తుందో ఏమో మనం అంచనా వేయలేం. కానీ రైతు బీమాకి సంబంధించి అంటే తరహాలు ఎలాగైతే ఒక బీమాను ప్రవేశపెట్టారో కార్మిక బీమా అంటూ ఎవరైతే ఉన్నారో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వారికి ఒక హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి. 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 3 లక్షలు పెంచుతూ ఒక అంటే డిజిటల్ కార్డు రూపకల్పన కూడా చేస్తామంటూ 10 ఏళ్లకు ఏదైతే కార్డు రెన్యువల్కి సంబంధించి గడువు కూడా పెంచుతూ హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక సభ ద్వారా చేశారు. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఎన్నికల ముందు మరికొన్ని నెలల్లో ఉన్నటువంటి నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు కొంత వ్యతిరేకత ఉంది, వారిని సర్ది చెప్పే ప్రయత్నం అనుకోవచ్చా, నిజంగానే ప్రజలకి ఏమైనా చేయాలని చిత్తశుద్ధి అనుకోవచ్చా మనం? అంటే నాకు తెలిసినంత వరకు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దేశవ్యాప్తంగా కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల కోసం ఏర్పాటు చేసినట్టు. గతంలో మంత్రిగా పనిచేసిన బండారు దత్తాత్రేయ హయాంలో ఈ పథకానికి రూపకల్పన చేయడం జరిగింది. ఆ పథకం అమలు అంటే మన తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతా ఉంది, అమలు చేస్తూ ఉన్నారు. ఆ పథకంలో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తా ఉన్నారు. అంటే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ప్రమాద సమయంలో ఒకవేళ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే, లేకపోతే వికలాంగులు అయితే, లేకపోతే ఆయన పని చేసుకొని జీవించలేని పరిస్థితులు తయారై ఉన్నప్పుడు, ప్రమాదానికి గురైన సమయంలో కొన్ని సందర్భాల్లో ఆయన పనిచేయడానికి కూడా శరీరం సహకరించదు. ఆ సమయంలో వాళ్ళకు ఆదుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకంలో భాగంగానే ఈ కార్యక్రమం. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము వాటా కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏం లేదు నాకు అనిపిస్తుంది. వీళ్ళు నామాత్రంగా ఆ పథకంలో చేరాలంటే అసంఘటిత రంగ కార్మికులు సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా కానీ, లేదంటే రిజిస్టర్డ్ సంస్థ ద్వారా కానీ వాళ్ళని పనిచేసినట్టుగా ఐడి కార్డు తీసుకొని దాని ద్వారా వాళ్ళు ఆ నామమాత్రం రుసుము చెల్లించి పేరు నమోదు చేసుకుంటే వాళ్ళకి బీమా వర్తింపజేస్తారు. ఆ బీమా నేపథ్యంలో వాళ్ళకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ, లేదు అంటే కరోనా లాంటి విపత్కర సమయంలో కూలీలకు వెళ్ళలేని పరిస్థితి, దినసరి అసంఘటిత రంగ కార్మికులు దినసరి కూలీలు నడుస్తారు. కూలీ పనులకు వెళ్ళలేని సమయంలో వాళ్ళకు కొంత ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ పథకం మంచిదే. ఇది ఎన్నికల సమయంలోనైనా ఏ సమయంలోనైనా ఇట్లాంటి పథకాలు అన్నీ అంటే ఇటు ఆటో కార్మికులకు కానీ మిగతా వాళ్ళకు. రైట్ థ్యాంక్స్ ఫర్ అంటే విశ్లేషణకు సంబంధించినటువంటి మీదైన స్థాయిలో విశ్లేషించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణమూర్తి. జస్ట్ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం మనం అధ్యయనం చేసాం. వరదలకు సంబంధించినటువంటి తక్షణం సాయం చేయాలని కూడా మనం కూడా అమ్మ న్యూస్ తరఫున ప్రభుత్వాన్ని కోరుకుందాం. ఇది ఇవాల్టి న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.